హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఫిష్ పుల్స్ అండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎక్కడైనా ఫిష్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకుని తయారు చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి, ఫిష్ కర్రీకి ఎక్కువ పట్టదు. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్, అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ మిశ్రమం దగ్గర పడేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇదైతే ఇలా ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోపు ఇక్కడ మనం ఫిష్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి కర్రీకి తగినంత పసుపు, స్పైసీకి తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం ఇష్టపడే వాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చండి. ఫిష్ పుల్స్కి కొంచెం కారం కూడా ఎక్కువగానే పడుతుంది. ఉప్పు, కారం, పసుపు వేసి ఫిష్కి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇలా ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల మనకి ఫిష్ ముక్కలు అనేవి ప్యాన్లో వేసి ఎక్కువగా కలపాల్సిన అవసరం ఉండదు కదండి, ఇప్పుడే కలిపేసాం కాబట్టి. దానివల్ల మనకి ఫిష్ విడిపోకుండా బాగా వస్తుందన్నమాట. అదే ప్యాన్లో వేసి కలిపితే ఫిష్ ముక్కలు విడిపోతాయి, ముళ్ళు ఉంటాయి కదండి. అందుకని ఇలా ముందుగా కలిపి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే ఫిష్కి మసాలా కూడా బాగా పడుతుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం వండే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసేసాను. తర్వాత ఆ ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసానండి. ఆ మసాలా అంతా కూడా వచ్చేస్తుంది కదా. ఒక సైడ్ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేయడం వల్ల మనకి ఆ మసాలాలన్నీ కూడా ఫ్రై అవుతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసి కుక్ చేయడం వల్ల కింద మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుందండి. సైడ్స్ని ఫిష్ని కొంచెం ఫ్రై చేసాం కదా. తర్వాత నేను ఇక్కడ చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని 2 సార్లు వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టాను. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. తగినంత చింతపండు రసం వేసుకోవాలండి. మన పులుసు క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి. అది మళ్ళీ మరుగుతుంది కదా. వేసిన తర్వాత ఇలా క్లాత్తో పట్టుకొని కలుపుకోవాలండి, గరిటె పట్టి కలపకూడదు. ఇలా క్లాత్ పట్టుకుని కలుపుకోవడం వల్ల ఫిష్ పీసెస్ అనేవి విడిపోకుండా ఉంటుందండి. మూత పెట్టేసాను. పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పైన ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, ఫిష్ పీసెస్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి ఇలా కలిపాను, తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించానండి. నేను ఇంకా మీకు చివరికైతే వచ్చేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి ఇలా క్లాత్తో పట్టుకొని కలుపుకోవాలి. చూసారా, మంచిగా కలర్ఫుల్గా వచ్చింది. ఇలా చివరికి వచ్చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఫిష్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.